తుఫాన్లకు ప్రత్యేక పేర్లు. మరి ఈ సంగతి మీకు తెలుసా? ప్రభుత్వం మాత్రమే కాదు, మీరు పేర్లు పెట్టొచ్చు. అల్పపీడనాలు, తుఫాన్లకు పేర్లు ప్రకటించడం జరుగుతుంది. అసలు ఈ పేర్లు ఎలా పెడతారో మీకు తెలుసా? దానికి ప్రత్యేక రూపకల్పన కూడా జరిగింది. కనీసం 61 కిలోమీటర్ల వేగంతో కూడిన గాలులతో తుఫాను సంభవించినప్పుడు మాత్రమే పేర్లు పెట్టడం సాంప్రదాయబద్ధంగా వస్తుంది. అమెరికాలోని తుఫాన్లను టర్నోడోలని, చైనాలో ఏర్పడే తుఫాన్లను టైఫూన్స్ అని, హిందూ మహాసముద్రంలో సంభవించే వాటిని సైక్లోన్స్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో సంభవించే తుఫాన్లను విల్లీస్, వెస్టిండీస్ దీవుల్లోని తుఫాన్లను హరికేన్స్, ఉత్తర హిందూ మహాసముద్రంలో సంభవించే తుఫాన్లకు పేర్లు పెట్టే సాంప్రదాయం 2024లో మొదలైంది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని 8 దేశాలైన బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాల్లోని పేర్లలో మొదటి ఆంగ్ల అక్షరాల జాబితా ఆధారంగా తుఫాన్లకు పేర్లు పెట్టడం జరుగుతుంది. ఎవరైనా సరే మీరు కూడా తుఫాన్లకు పేర్లు పెట్టవచ్చు. అయితే ఆ పేర్లను భారత ప్రభుత్వం తరపున ఎంపిక చేస్తారు. 2018లో పేర్లు పెట్టే ప్యానల్ జాబితాలో ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశాలు, యెమెన్ చేరాయి. దీంతో ఈ దేశాల సంఖ్య 13కి చేరింది. తుఫాన్ సంభవించే సమయంలోనే పేరును ఆయా దేశాల కూటమి కార్యాలయం నుండి నిర్దిష్టంగా ఖరారు చేస్తారు. దాన్నే అధికారికంగా ఆమోదిస్తారు. తుఫాను యొక్క తీవ్రత మెల్లమెల్లగా పెరుగుతూ ఉంది. కెరటాలు తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకినాడ నుంచి ఉప్పాడ వెళ్ళే రోడ్డు.